సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేనిని నువ్వు వెతుకుచున్నావో దాని మీద గౌరవం, ప్రేమ ఉండాలి. గౌరవం, ప్రేమ. కాబట్టి దేని వెతుకుచున్నావో దానిని ప్రేమిస్తేనే మనం పొందుకుంటాం. ఇప్పుడు దేవుని నేను వెతుకుతున్నాను అంటున్నాం అనుకోండి. ఎన్ని గంటలకు వస్తాం మందిరానికి? లాస్ట్లో 1 అవర్ ముందు వస్తాం, చాలు. ఫైనల్ మెసేజ్ ముందు వస్తాం. అంటే నువ్వు ఏం ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? దేవుని ఎప్పుడు పొందుకోలేవు, దేవుని ఎప్పుడు తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు అంటే నీ విధానమే దేవుని దూరం చేస్తుంది. కాబట్టి నువ్వు దేవుని తెలుసుకోవాలంటే దేవుని ప్రేమించాలి ఫస్ట్. అలానే ఒక వృత్తిలో నువ్వు గొప్పవాడి కావాలంటే ఆ వృత్తిని ప్రేమించాలి. చదువులో గొప్పవాడి కావాలంటే చదువును ప్రేమించాలి. దేని కావాలనుకుంటావు దాన్ని ప్రేమించాలి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. కాబట్టి దేవుని తెలుసుకోవాలంటే దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి. నీ ప్రేమ ఎలా? నేను చాలా ప్రేమిస్తానంటే నీ ప్రేమ క్రియలు అర్థమవుతుంది. నువ్వు దేని ప్రేమిస్తావో దాని కొరకు ఏదైనా చేస్తావు. ప్రేమ ఎలాంటిదంటే ఏదో నీ ద్వారా చేయిస్తుంది, ఏదో జరిగిస్తుంది, ఏదో చేయిస్తుంది. డబ్బును ప్రేమించేవాడు ఎన్ని ఎల్లలేని దాటి, ఎన్ని సముద్రాలైనా, సకల సముద్రాలు ఇదికొని దాటి వెళ్ళిపోతాడు. అయితే నువ్వు దేవుని ప్రేమిస్తే చెప్పండి, దేవుని కొరకు నువ్వు అలా వెతుకుతావు, క్రైమ్ చెల్లిస్తావు, ఏమైనా పర్వాలేదు లేస్తావు, ఏమైనా పర్వాలేదు వెతుకుతావు. సోదరుడా, సహోదరి, కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడే, అంటే దేవుని గౌరవము, భక్తి, ప్రేమ, వైరాగ్యం ఉంటేనే మనము దేవుణ్ణి కనుగొనగలము. అర్థమవుతుందండి? చాలామంది మన దేవుని కనుగొనలేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మీద ప్రేమ లేదు, అలానే దేవుని మీద గౌరవం లేదు, అలానే దేవుని వెతకాలనే ఆశ లేదు. ఒక మాట చెప్తాను, ఈ లోకంలో చదువును వెతకచ్చు, డాలర్లను వెతకచ్చు, విదేశాలను వెతకచ్చు, పొజిషన్ వెతకచ్చు, అధికారం వెతకచ్చు. అవన్నీ కూడా తప్పేం కాదు, అవేం తప్పేం కాదు. నీ అంబిషన్ ఏదైతే దాన్ని వెతుకు తప్పేం కాదు. అయితే అవన్నిటికంటే ఎన్నో రెట్లు మించినది దేవుడు. దైవమును వెతికి కనుగొంటే దాంతో సమానమైనది ఏమి కాదు, అన్నిటికంటే గొప్పది. అయితే నువ్వు దాన్ని పొందుకోవాలంటే సోదరుడా, సహోదరి, నువ్వు వెతికేవాడిగా ఉండాలి. ఒక మాట చెప్తాను చూడండి, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళని అడగండి, ఐపీఎస్ అయిన వాళ్ళని అడగండి, వాళ్ళు మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు చెప్తారు ఎంత చదివారో, ఎంత కష్టపడ్డారో, ఎన్నెన్ని రోజులు, ఎన్నెన్ని పుస్తకాలు, బండిల్స్ పుస్తకాలు, వందల వేల పుస్తకాలు, మ్యాగజైన్స్, పేపర్స్. ఎందుకని? వాళ్ళు అవ్వాలి అనుకున్నారు, దాన్ని ప్రేమించారు. అరే మీకేం కష్టం అనిపించలేదంటే నేనేమో అని అవ్వాలి కాబట్టి నేను దాన్ని ప్రేమించాను, దానికోసం తెగించాను, కష్టపడ్డాను, మళ్ళీ కష్టపడ్డాను. సోదరుడు, సహోదరి, సత్యం ఏమిటంటే నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడే, అందుకోసమే బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించువారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నువ్వు ప్రేమించినప్పుడు దాన్ని వెతుకుతావు. కాబట్టి ఒక వ్యక్తి దేన్ని ప్రేమిస్తాడో దాని కొరకు ఏదైనా చేస్తాడు. సోదరుడు, సహోదరి, నీవు నేను దేవుని ప్రేమిస్తే దేవుని వెతికేవారుగా ఉంటాం.